హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో స్వీట్ పొటాటోతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ ఇది కూడా. మీరు ఎలా తయారు చేయాలో సింపుల్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను స్వీట్ పొటాటోని చక్కగా పీల్ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారా? ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నీ కూడా కట్ చేసుకుందామండి. చూస్తున్నారా? మన పీస్ అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. మనకి బాయిల్ అయిన తర్వాత కూడా మనకి పీస్ మంచిగా వస్తుంది. చూసారా? చక్కగా అన్నీ కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా సైజ్ అనేది మనం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా మన పీసెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న గ్లాస్ అంతా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా? స్వీట్ అనేది మీకు స్వీట్నెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను, సరిపోతుంది ఈ ముక్కలకి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకి స్వీట్నెస్ అనేది మనకి బాగా అర్థమవుతుందండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల. చూసారు కదా? ఇప్పుడు చిన్న గ్లాస్తో సగం గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా? ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూసారు కదా? ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను పైన ఇంకొక ప్యాన్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా? ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద ప్యాన్ని ఆవిరంతా బయటికి పోకుండా పైన ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకొని మనం కవర్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా? చక్కగా ఎంత బాగా మగ్గిపోయిందో. ఈ విధంగా మనం మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెక్ చేస్తున్నా చూడండి. చాలా బాగా మెత్తగా మంచిగా మగ్గిపోయింది దుంప అనేది. ఈ స్వీట్ పొటాటో కొంచెం ఉడుకుతున్నప్పుడే నేను కొంచెం ఇలాచీ యాడ్ చేశాను. ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇష్టపడే వాళ్ళైతే ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి. చూసారా? మన రెసిపీ రెడీ అయిపోయింది. మనం తినే ముందు కొద్దిగా పైన నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.